హలో అందరికీ. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం తినబుద్ధి కానప్పుడు మనం ఇలాంటి రెసిపీ చేసుకుంటే మనకు చాలా ఎంజాయ్గా ఎమ్మీగా తినేస్తాం. ఆ రెసిపీ ఏంటంటే ఆవకాయ పచ్చడితో మనము ఈరోజు రైస్ చేసుకోబోతున్నాం. ఇక్కడ నేను ముందుగా వండి పెట్టుకున్న అన్నం అయితే అన్నము చాలా మొత్తానికి చల్లారిపోవాలి ఫ్రెండ్స్. ఇగో ఇలా ఫుల్గా వేడిగా అన్నం అయితే ఉండాలి. పూర్తిగా అన్నం అయితే చల్లారిపోవాలి. తర్వాత ఆ పచ్చడి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని మనకు కావాల్సిన అంత తీసుకొని మనము అన్నంలో మొత్తము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఎంతైతే తినాలనుకుంటామో ఈ విధంగా అయితే మొత్తం మనము కలిపేసుకోవాలి. మధ్యలో పచ్చడి ఇట్లా ముక్క కూడా ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది ఈ రెసిపీ. అయితే ఆ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఆనియన్ ఒక చిన్నది, పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఒకటి లేదా రెండు, తర్వాత ఆవాలు, అనాస పువ్వు ఒకటి సరిపోతుంది, నేను రెండు తీసుకున్నా, జీలకర్ర. వీటితో మనము చాలా టేస్టీగా మనము రెసిపీ అయితే చేసుకోవచ్చు వీడియోలకు. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసుకొని కొంచెం కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక అవి కూడా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఎండుమిర్చి కొంచెం అవి ఎర్రగా అయ్యేంత వరకు వేగించి తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసి దాన్ని కూడా దాంట్లో ఫ్రై చేసి తీయాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి. వీటి ద్వారా అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీటిని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలాగే ఉంచి కొంచెం మనము కలర్ మారేంత వరకు చూసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కలర్ మారేంత వరకు రెడ్గా ఫ్రై అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆవకాయ రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఆనియన్ వేసుకొని కూడా ఇట్లనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెసిపీ అయితే నాకు చాలా ఇష్టం. మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం ఈ రెసిపీ. ఇట్లా బ్యాచిలర్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఏ వంటకాలు చేసుకొని రానప్పుడు ఖచ్చితంగా మామిడికాయ తొక్క అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో మనం ఇట్లా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు అయిన తర్వాత 2 minutes అయిపోయిన తర్వాత తీసి ఒకసారి మంచిగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియం సైజులో సిమ్లో గ్యాస్ పెట్టుకోవాలి. ఇట్లా దూరగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత 1 స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దాన్ని పసుపులో దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కాస్త తగ్గినంత మీ టేస్ట్కి తగ్గట్లు ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకున్న రైస్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మనం పక్కన ఆవకాయతో కలిపి పెట్టుకున్న రైస్ని అయితే దీంట్లో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో మీకు ఎంతైతే కావాలో అంత వేసుకొని ఈ తాలింపును మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.